హలో ఫ్రెండ్స్, చూడండి ఎర్త్లో కరెంట్ వస్తుంది 3 పిన్లో. స్విచ్ ఆన్ చేస్తే కాకుండా 3 పిన్లో కూడా డైరెక్ట్గా కరెంట్ వచ్చేస్తుంది. మనం చెక్ చేద్దాం టెస్ట్ ల్యాంప్ ద్వారా. అది ఫ్రిడ్జ్ వెనకాల చెక్ చేస్తాను ఫేస్ న్యూట్రల్. ఎర్త్ ద్వారా కూడా పవర్ వెలిగేస్తుంది. అది మనం రెక్టిఫై చేయాలి. చూడండి ఎర్త్కి పెట్టాము, అయినా ఒక్కొక్కసారి కరెంట్ వచ్చేస్తుంది. అంతే చాలు చాలు. ఇట్లా వచ్చి ఆన్ చేయరా, ఆడే ఉండి ఇడికి రాను, ఇడికి ఆపరా, ఆన్ చెయ్యే. వద్దుండా ఆపే నా వీడియో ఆపే. చూడండి ఫ్రిడ్జ్కి వచ్చి పెట్టి చెక్ చేస్తే ఎర్త్ ప్లేస్లో ఫేస్ వచ్చేస్తుంది. ఇప్పుడు ఎర్త్కి వైరు ఫేస్ పెట్టి ఇంకో వైరు న్యూట్రల్కి పెడితే లైట్ వెలుగుతుంది. అంటే ఎర్త్లో కరెంట్ వచ్చేస్తుంది. అదిలాగా రాకూడదు. అలా వస్తే షాక్ కొడతాయి వస్తువులు ఏదైనా. దాన్ని మనం రెక్టిఫై చేద్దాం ఫ్రెండ్స్. అటు పోకూడదు కదా, అంటే ఆ రోజు డబ్బు కూడా అంతేలే. ఇక్కడ చూడండి మీకు క్లియర్గా అర్థమవుతుంది. స్విచ్ ఆఫ్ చేసి ఆన్ చేస్తే ఫేస్ అనేది ఆఫ్ ఆన్ అవుతుంది. ఎర్త్లో డైరెక్ట్గా పవర్ వస్తుంది. ఇలా రాకూడదు. ఎక్కడో ఎర్త్ అయినా ఫెయిల్యూర్ అయి ఉండాలి. దానికోసం మనం 4 ఫీట్ రాడ్ తీసుకొని వచ్చి కాపర్ కమ్మి అంతా చుట్టి 4 ఫీట్ గుంతలో బొగ్గులు అవన్నీ వేసి ఎర్త్ ఫిల్ చేస్తాం. ఆ ప్లాస్టిక్ పైప్ పెట్టినది ఎందుకంటే రేపు ఎప్పుడైనా వాటర్ పోసుకోవాలంటే పైప్ చుట్టూ చిల్లు పట్టుకోకుండా ఉంటుందని. అందుకోసం ఫస్ట్ 25 kgs ఉప్పు వేసా, దాని తర్వాత 10 kgs బొగ్గులు వేసాం. దాని తర్వాత మట్టి తోసి బాగా ఫిల్ అయిన తర్వాత మళ్ళీ సేమ్ డబుల్ లేయర్ ఉప్పు బొగ్గు వేసిన తర్వాత వాటర్ ఫుల్గా పట్టాలి. పట్టిన తర్వాత ఎర్త్ అనేది ఫామ్ అవుతుంది. ఇప్పుడు మనము ఇదంతా క్లియర్ చేసి డీపీ బాక్స్ కడుకు వచ్చాం. చూడండి ఎర్త్ కనెక్షన్ ఇస్తే ఫేస్ కూడా ఆల్రెడీ ప్రాబ్లం ఉంది కాబట్టి ఫుల్ మెల్ట్ అయిపోయింది. ఈ వైర్ చూడండి బెడ్రూమ్ వైరు. ఫేసు ఆడ జాయింట్ వేసిండే ఎలక్ట్రిషియన్ కరెక్ట్గా వేయకుండా టచ్ అయిన దానివల్ల కరెంట్ వచ్చేస్తుంది. ఇప్పుడు ఫస్ట్లో మనం చెక్ చేసినప్పుడు కరెంట్ వస్తూ ఉంది. ఫేస్ ఇప్పుడు ఆన్ అండ్ ఆఫ్ చేస్తే ఫేస్ వస్తుంది. ఎర్త్లో రాలేదు కరెంటు. ఓకే, ఇప్పుడు 200 వాట్స్ బల్బ్ పెట్టి చెక్ చేద్దాం మనము. ఇది వచ్చి తిరుపతి భవానీ నగర్లో వర్క్. స్విచ్ ఆన్ చేసాం, 200 వాట్స్ వెలిగింది. ఎర్త్లో కూడా సేమ్ వెలుతురు వచ్చింది. అంటే ఎర్త్ పర్ఫెక్ట్ ఆల్ రైట్ అనమాట వర్క్. మనం వీలైన కాడికి మనం నీట్గా చేసి 10 రూపాయలు అడిగి తీసుకోవచ్చు ఫ్రెండ్స్. ఎర్త్ 8 గేజ్ కమ్మి వేసాం. 10 మీటర్స్ తీసుకొని వచ్చి మున్సిపల్ ఆఫీస్ ఎదురుగా శ్రీ లక్ష్మి ఎలక్ట్రికల్ హార్డ్వేర్స్లో మెటీరియల్స్ కొన్నాము. ఎవరైనా ఇక్కడికి వచ్చి విజిట్ చేయండి. హోల్సేల్ ప్రైస్లో నీట్గా ఇస్తాడన్న, మంచి మెటీరియల్ ఇస్తాడు. వీలైనంత వరకు సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్.